టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ నుంచి పాకిస్తాన్ ఇంటికి వెళ్లిపోవడంతో టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న జట్టు చేతిలో ఓడిన పాకిస్తాన్ కు ఈ గతి పట్టాల్సిందేనంటూ సెహ్వాగ్ అన్నాడు. అమెరికా చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. అలాగే టీమిండియా ఇచ్చిన టార్గెట్ కేవలం 120 పరుగులను చేయలేక అందులోని వికెట్లు చేతిలో ఉన్నా కూడా 113 పరుగులే చేశారు అంటే వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు. అంతేకాదు ఇక నుంచి ఐసీసీ ఈ రెండు జట్లను ఒకే గ్రూప్ లో ఉంచబోదని కూడా అన్నాడు. మామూలుగా అయితే ఐసీసీ ఏ మెగా టోర్నీలో నిర్వహించిన అందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లపైన భారీ ఆశలు పెట్టుకుంటుంది. ఈ రెండు టీమ్స్ కనీసం ఒక్కసారి కంటే ఎక్కువ మ్యాచ్లలో ఆడాలని భావిస్తుంది. దీంతో చాలా రోజులుగా ఈ రెండు జట్లను ఒకే గ్రూప్ లో ఉంచుతూ వచ్చింది. దీనివల్ల ఈ రెండు జట్లు ఒక్కసారి ఖచ్చితంగా తలపడతాయి. దీనివల్ల పాకిస్తాన్ ముందు అడుగు వేసే పరిస్థితి లేకుండా పోవడంతో ఐసీసీకి సెహ్వాగ్ ఓ సందేశాన్ని ఇచ్చాడు. అసలే చప్పగా సాగుతున్న టీ20 వరల్డ్ కప్ నుంచి తొలి రౌండ్ లోనే పాకిస్తాన్ జట్టుతో పాటు న్యూజిలాండ్, శ్రీలంక లాంటి టాప్ టీమ్స్ కూడా అవుట్ అయిపోయాయి. దీంతో సూపర్ 8 స్టేజ్ మరింత చప్పగా సాగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. అంతేకాదు ఈ టోర్నీలో మరోసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం లేకపోవడం కూడా ఈ మెగా టోర్నీపై అభిమానుల్లో ఆసక్తి లేకుండా చేస్తుందన్నది సెహ్వాగ్ ఉద్దేశం. అందుకే తదుపరి ఐసీసీ టోర్నీలలో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండకూడదని ఐసీసీకి సూచనలు చేశాడు. ఈ విషయాన్ని ఐసీసీ పునరాలోచించాలని సెహ్వాగ్ కోరాడు.